స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పిటిషన్ల పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఒక అఫిడవిట్ ని వీళ్ళు ఫైల్ చేశారు. ఇది ఆనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇదిగో చూడొచ్చు. యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సంబంధించినటువంటి అంశం మీద అఫిడవిట్ ఫైల్ చేశారు. అఫిడవిట్ ఫైల్ చేసి దానిలో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నా, the government has decided to honor the various agreements such as project implementation agreements, scheme implementation agreements made by the government, NETCAP, power utilities, and also honor the various incentives made available to the developers under the various agreements signed as per the wind solar and wind solar hybrid policies of 2015 and 2018. మేము ఖచ్చితంగా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా మేము ఆనర్ చేస్తాం. ఆ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దయచేసి ఈ కేసులన్నింటినీ కూడా అన్నిటి నుంచి మాకు ఉపశమనాన్ని కలిగించండి, తప్పైపోయింది అని చెప్పి ఒక అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఇదిగోండి, వీళ్ళకి సంబంధించి కూడా ఈ అగ్రిమెంట్ ని మేము ఆనర్ చేస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం కోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇది ఎప్పుడు ఫైల్ చేశారు? ఆగస్ట్ 2022. అంటే పీపీఎల్ రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్లే జీవోలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళ జీవోల్ని వాళ్లే వెనక్కి తీసుకుంటారు, మళ్ళీ వాళ్లే కోర్టుకెళ్లి అయ్యా తప్పైపోయింది క్షమించండి, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా మేము ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తాం, మేము వాళ్ళతో పీపీఏ చేసుకుంటాం, మాకు ఈ కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగించండి అని చెప్పి మళ్ళీ వాళ్లే ఆగస్టు 2022లో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం చంపలేసుకుని ఈ అఫిడవిట్ దాఖలు చేసిందో అప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిగోండి, యాక్సిస్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక కంపెనీలు ఏవైతే ఉన్నాయో రకరకాల కంపెనీలకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఇన్ వ్యూ ఆఫ్ ది కామన్ అడిషనల్ అఫిడవిట్ రిఫ్లెక్టింగ్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఆనరింగ్ ది అగ్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్ కమిట్మెంట్స్ అండర్ ది 2015 and 2018 సోలార్, wind solar and wind solar hybrid state of Andhra Pradesh policies, the writ petition stands disposed. ప్రభుత్వం చాలా క్లియర్ గా అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి మేము గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ మేము ఆనర్ చేస్తాం, అంగీకరిస్తాం, ముందుకు తీసుకెళ్తామని అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో మేము ఈ పిటిషన్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎప్పుడు ఇచ్చిందండి తీర్పు? 16/8/2022 అఫిడవిట్ దాఖలు చేసిన ఇమ్మీడియట్ గా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎప్పుడు డేట్ చూడొచ్చు, 24th November 2022. అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు చేసుకుంది? November 24, 2022. దీనిలో ఏమని రాశారు? ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్. సో దీనిలో రేటుకు సంబంధించి ఏం రాశారో చూద్దాం. ఇదిగోండి, వాళ్ళు ఏమని రాశారు? ఆర్టికల్ 2 ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ applicable for the year of effective date provisionally as ad hoc notional pool cost of power purchase APPC determined by APERC. The aforesaid price shall be replaced with the pool cost of power purchase as fixed by the APERC applicable for the year in which the COD has been achieved.
అంటే వీళ్ళు ఏమని రాశారంటే ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ సిఓడి ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించి సిఓడి ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఐ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్ కాస్ట్ ఎంత ఉంటుందో, ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి, ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ 22-23 టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ 23-24. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2022-23 అదేవిధంగా 23-24కి వర్తించేటటువంటి కాస్ట్ యూనిట్ ధర, పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి, ₹5.12 ₹5.12 2022-23 23-24కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాస్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ అంతా ₹5.12. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీతో. మరి ఇప్పుడు ఒక్కసారి